For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ అలాగే దేవి ఉపాసకులు సుభాష్ శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, పితృదోషాలు అనేసి చాలా మంది నోటంటే మనం ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. అసలు ఈ పితృదోషాలు ఎందుకో తగులుతాయి, వీటిని తొలగించుకోవాలంటే మనం అసలు ఏం పాటించాలంటారు? ఇక్కడ పితృదోషము అనడానికి రెండు మార్గాలు ఉంటాయి. అంటే ఒక మనిషి జీవితంలో పితృదోషం ఉందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. పితృదోషము ఒక జాతకాన్ని బట్టి పితృదోషం ఉందా లేదా అని చెప్పడం ఒక పద్ధతి. నాకు జాతకం లేదండి, అయినా నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు చాలా మంది చెప్పారు జాతకంలో పితృదోషం ఉంది అని చెప్పేసి అన్నారు. సైంటిఫిక్ రీజన్గా లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా మనం ఏం చెప్పలేము. ఒక జాతకం ఉంది, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి మనం జాతక ప్రకారం చూసుకొని జాతక లగ్న కుండల్లో 9వ భావం చూసుకుంటే మనకు పితృదోషం అనేటటువంటిది తెలుస్తుంది ఉందా లేదా. జాతకం లేనటువంటి వాడికి పితృదోషం ఎలా తెలుస్తుంది అంటే వాడికి జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకోవచ్చు. ప్రశ్నాశాస్త్రము అని చెప్పేసి ఒక శాస్త్రం ఉంటుంది. ఆ ప్రశ్నాశాస్త్ర ప్రకారం నువ్వు అడిగినటువంటి టైము, నువ్వు అడిగినటువంటి సమయాన్ని బట్టేసి నీకు ఉందా లేదా అని చెప్పడం ఇంకో పద్ధతి. అంటే అతడు చెప్పేటటువంటి రీజన్స్ కొన్ని ఉంటాయి. గురుగారు, నాకు జీవితంలో ఈ రకమైన సంఘటనలు జరుగుతున్నాయి, నాకు అప్పుల బాధలు పెరిగిపోతున్నాయి, సంతానం కావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇలా కొన్ని సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యలకు అంచనా వేసుకొని ఎందుకు కావట్లేదు అని ప్రశ్నాజాతకంలో చూస్తాం. ప్రశ్నాశాస్త్రంలో ఏంటంటే ఇతను చెప్పినటువంటి కొన్ని ఇబ్బందులకు ఫలానా ఈ దోషం ఉంది అని చెప్తూ ఉంటాం. ఇలా రెండు రకాల పద్ధతులు ఉంటాయి. అయితే పితృదోషం ఉన్నటువంటి వాళ్ళకు సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ పితృదోషం వల్ల వచ్చేటటువంటి ఆ యొక్క ఇబ్బందులు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పితృదోషం గనక ఎవరి జాతకంలోనైనా ఉంటే ముఖ్యంగా మొట్టమొదటిగా వాళ్ళకు వివాహం కాకపోవడం అనేటటువంటి జరుగుతుంది. రెండవది, ఒకవేళ వివాహమైన సంతానం కాకపోవడము, లేదా సంతానం అయినా వికలాంగులుగా పుట్టడము, లేదా అబ్నార్మల్ గా పుట్టడము, ఇలాంటివి జరుగుతాయి. అంటే చాలా మంది ఏమంటారు, పితృదోషం ఉంది కదండి, నాకు పెళ్ళయింది అని అంటాము. పెళ్ళవ్వడం గొప్పతనం కాదు. ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితము నీకు కొన్నిసార్లు నీకు జీవితంలో లాభాన్ని కలిగిస్తుంది. నేను పితృదోషం ఉంటే నీకు పెళ్ళే కాదు, నువ్వు చక్కగా ఇది చేసుకో అని చెప్తే గురుగారు మీరు చెప్పారు అయినా నాకు పెళ్ళయింది అని అనుకుంటాము. కానీ ఇక్కడ పెళ్ళవ్వడం ముఖ్యం కాదు. పెళ్ళి అయ్యింది, సంతానం కావాలి, సంతానం అయింది, పుట్టబోయేటటువంటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి కారణాలు పితృదోషం వల్ల కలుగుతాయి. అలాగే జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు పడతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతిలో నిలవకపోవడము, ఎంత సంపాదించినా మళ్ళీ నెలాఖరు వచ్చిందంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరి జీవితాన్ని గడపడము, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు, చీటికి మాటికి ప్రతి చిన్న విషయంలో గొడవలు రావడము, చీటికి మాటికి ప్రతి విషయంలో గొడవలు వచ్చి మీ మధ్య వేరిగేషన్ గ్యాప్ ఏర్పడి ఒక నెలలు పుట్టింటి దగ్గర ఉండడం, మళ్ళీ ఒక 15 రోజులు రావడం, ఇలా వెళ్ళిపోవడం రావడం ఇవే జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి విధానాలంటే పితృదోషం అని చెప్తూ ఉంటాము. విశేషంగా పితృకర్మలు చేయనటువంటి వారు, బ్రతికి ఉన్నటువంటి వాడు తండ్రిని సరిగ్గా చూసుకోకపోయినా, తండ్రిని ఇబ్బంది పెట్టినా, ఇలాంటి దోషాలు కూడా పితృదోషంగా పరిగణించబడతాయి. లేదంటే ఆ తండ్రికి ఏదైనా మనస్తాపానికి గురి చేసినా, లేదా మనం ఒక తండ్రికి మనం కొడుకు అయినప్పుడు తండ్రి బాధపడేలా, మనం సంతోషపడకపోయినా పర్వాలేదు కానీ బాధపడేలా చేయకూడదు. అలా బాధపడ్డా మనస్తాపానికి గురైనా అది పితృదోషం కిందికే వస్తుంది. గతించడం అంటే అర్థం ఏంటి, మనిషి వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత అతనికి చేయవలసినటువంటి కర్మ సరిగ్గా చేయకపోయినా, చేసే దానాలు సరిగ్గా చేయకపోయినా, ఏ రకంగా ఒక తండ్రి సంపాదించినటువంటి ఆస్తి తన కొడుకులు ఏ రకంగా అనుభవిస్తారో అలాగే పాపాన్ని కూడా అదే రకంగా అనుభవిస్తారు. పితృదోషం అంటే ఏదో ఈజీగా వచ్చేటటువంటిది కాదు. నిజంగా నీ జీవితంలో తండ్రికి చేయవలసిన సరైన కర్మ నువ్వు చేయకపోయినా, సరిగ్గా నీ తండ్రిని చూసుకోకపోయినా, నీ తండ్రిని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, మనస్తాపానికి గురి చేసినా, నువ్వు తండ్రిని పల్లెత్తి మాట అన్నా, తండ్రిని నువ్వు చీటికి మాటికి చేయలేపి కొడదామనుకున్నా, లేదా 10 మందిలో నీ తండ్రిని నువ్వు ఇబ్బంది పెట్టినా, అసహాయంగా మాట్లాడినా, ఎంతైనా కన్న తండ్రి ఏదున్నా ఇంట్లో చూసుకోవాలి. కానీ బయట నువ్వు 10 మంది దగ్గర వెళ్ళినప్పుడు నీ తండ్రిని ఎంత గౌరవించాలంటే దేవుడి తర్వాత తండ్రి మనకు గొప్ప దైవం. అలాంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వారిని మనం ఇబ్బంది పెట్టినా ఆ పాపం ఊరికే పోదు. ఎందుకంటే ఒక తండ్రి నీ కోసం కోటాను కోట్ల డబ్బు సంపాదిస్తాడు, పోనీ సంపాదించలేదు
కానీ నీకు తండ్రి ఈ శరీరాన్ని ఇచ్చాడు కదా, శరీరాన్ని ఇచ్చినటువంటి నీ తండ్రికి నువ్వు ఎంత గౌరవం ఇవ్వాలో మామూలుగా అంత గౌరవం అయితే తప్పకుండా ఇవ్వాలి. అలాంటివి ఇవ్వకపోయినా పితృదోషం అనేటటువంటిది సంక్రమిస్తుంది. పితృదోషం ఉంటే వివాహం కాదు, సంతానం కాదు, ఆరోగ్యం కుదరదు, ఇంట్లో ఈ చీటికి మాటికి గొడవలు అవుతాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవుతాయి, పెళ్ళిళ్ళు కాకుండా అవుతాయి, ఒకవేళ పెళ్ళిళ్ళైనా విడిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి, లేదా వాళ్ళ మీద క్షుద్ర ప్రయోగం జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ఇలా అనేక రకాలైనటువంటి కారణాలకు పితృదోషం అనేటటువంటి సంభవిస్తూ ఉంటుంది. అలాంటి దానికి పితృదోష పరిహారం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఆ పరిహారం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. పరిహారం గురుగారు పరిహారం చేసుకుంటూనే బాగుంటుందా లేదా బాగుండదా అని చెప్పి కూడా చాలామంది అడుగుతారు. పరిహారం అనేటటువంటిది అర్థం ఏంటి? పరిహారము అని అంటే నీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలను అధిగమించడానికి, నీ జీవితంలో వచ్చేటటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, ఆపదలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా న్యూట్రల్ చేయడానికి మనం ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? భగవంతుడి దగ్గర నుంచి జనరేట్ అవుతుంది. ఆ భగవంతుని నువ్వు అర్థించి పూజించి నువ్వు ఆయన పాదాల మీద పడి భగవంతుడు నాకు ఈ కష్టాలు దూరం చేయమంటే తప్పకుండా ఆయన మనం చేసిన పాపాన్ని కొంతవరకు తగ్గించి మనకు పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఉంటే చిన్న గోటితో ఆ యాక్సిడెంట్ని తప్పించేస్తూ ఉంటాడు. అంతే. పూజ పరిష్కారం అంటే ఇక్కడ పెద్ద ఏదో మెరాకిల్స్ జరిగేది కాదు. ఈ రోజున నేను బయటకు వెళ్తున్నానండి, నాకేదో పెద్ద యాక్సిడెంట్ జరిగేటటువంటి ఒక యమగంట కాలం వచ్చేసింది. కానీ నేను చేసుకున్న పూజా ఫలితం నన్ను ఏం చేసింది? పెద్ద యాక్సిడెంట్ కాస్త చిన్న సైకిల్ యాక్సిడెంట్, అంటే ఒక సైకిల్ గుద్ది నేను కింద పడిపోయాను. అక్కడి వరకు దాంతో నాకు యమగండ కాలం ముగిసిపోయింది. అంటే పెద్ద దాంతో అయిపోయింది. నేను చేసుకున్న పుణ్యమో ఫలితమో ఏదో ఒకటి నన్ను ఇలా రక్షించింది అని అనుకుంటాము. ఇంకో ఉదాహరణ చెప్పాలి అంటే ఒక 5గురు కారులో కలిసి వెళుతున్నారు. 5గురు వెళ్ళేటప్పుడు అదృష్టవశాత్తు మనం చేసుకున్న పుణ్యమో ఏంటో అందులో 5గురిలో 3 చనిపోయారు, 2 మాత్రమే బతికారు. వాళ్ళకి ఏ గాయం తగలకుండా ఏం కాకుండా 2 బయటపడ్డారు. అంటే ఆ 2 చేసుకున్నటువంటి పుణ్య ఫలితం, వాళ్ళు చేసినటువంటి పూజా ఫలితం వాళ్ళని ఏ గాయం కాకుండా ఆపింది. ఇక్కడ భగవంతుడి యొక్క నిదర్శనం ఎలా ఉంటుంది అంటే మనకు ఆపద ముంచుకొస్తున్నప్పుడు, కాలం మీద పడిపోయినప్పుడు, మనకి ఎవ్వరు సహాయం చేయనప్పుడు అప్పుడు ఏదో ఒక తెలియనటువంటి శక్తి మనకు కాపాడుతుంది చూసారా? అదే భగవంతుడు అంటే, అదే పరిష్కారం అంటే. ఇక్కడ పరిష్కారం అంటే గురువు గారు మీరు అన్ని లక్షలు తీసుకున్నారు, మీరు పూజ చేశారు, నాకే ఫలితం రాలేదు. ఫలితము ఊరికే రాదు. ఏదైనా ఒక వస్తువు ఈజీగా దొరికింది అనుకోండి, దానికి విలువ ఉండదు. ఎప్పుడైనా గమనించండి. అది కష్టతరంగా, ఇప్పుడు ఒక వస్తువు ఈ ఒక ఫోనే ఉందనుకోండి, ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోను మామూలుగా బయట మార్కెట్లో 20,000 30,000 ఉంటుంది. ఇదే ఫోన్ మనకు ఒక 500కు దొరికింది అనుకోండి, ఏమవుతుంది? దీనికి అస్సలు విలువే ఉండదు. ఈ ఫోన్ కాకపోతే ఇంకో ఫోన్ కొనుక్కుంటా, ఆ ఫోన్ కాకపోతే ఇంకో ఫోన్ కొనుక్కుంటా. అదే ఈ ఫోన్ ₹1,00,000 అనుకోండి, దీని విలువ ఎంత పెరుగుతుంది? కాబట్టి విలువ అనేటటువంటిది భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. ప్రతిసారి నేను పూజ చేస్తున్నాను, రోజు పూజ చేస్తున్నాను, రోజు భగవంతుడి దగ్గర దీపం పెడుతున్నాను, రోజు చేసేదానికి భగవంతుడు అనేవాడు నీ వెన్నంటే ఉండి నీ కష్టాన్ని గట్టెక్కిస్తాడు. అంత విశ్వాసం ఉంటే సరిపోతుంది. కానీ నాకు ప్రతిదీ వెంటనే కావాలి, ఇన్స్టెంట్లో కావాలంటే ఎవ్వరు కూడా ఇవ్వలేరు. అది సాధ్యపడదు కూడా. అందుకే మనం ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు ఎందుకు పూజ చేసుకుంటాము అంటే, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకు రక్షగా ఉంటాడు, కాపాడుతాడు అనే ఒక ఉద్దేశంతో మనం దానికి పరిష్కారం అనేది చెప్పాలమ్మా. గురూజీ, ఇంకోటి పిల్లల గురించి వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన ఇది అడగాలనుకుంటున్నా. చాలా మంది అంటారు రుణానుబంధం తీరిపోతే ఇంకా పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టేదే మన రుణానుబంధం తీర్చుకోవడం కోసం. వాళ్ళకి ఏ జన్మలోనూ మన రుణం ఉండిపోతే పిల్లలు పుడతారు ఆ రుణం తీర్చుకోవడం కోసం. ఆ రుణమే తీరిపోయినప్పుడు ఇంకా పిల్లలు ఎందుకు పుడతారని కొంతమంది అంటూ ఉంటారు. ఇది నిజమే అంటారా? రుణానుబంధ రూపేణ పశుపత్నాది సుతాలయ. రుణము అనేటటువంటిది కేవలం పిల్లల ద్వారానే కాదు, మానవ జీవితం నువ్వు దాల్చావు అంటే ఏదో ఒక రుణం తీర్చుకోవడానికే మనిషి జన్మ ఎత్తుతాము. మనిషి జన్మలో పిల్లలతోటే జీవితం కాదు కదా, మనిషి చేయవలసినటువంటి కర్మలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. గర్భపాత శిశువు దోషాలని చెప్పేసి, గర్భపాత దోషాలని చెప్పేసి, లేదా గర్భస్థ దాల్చినటువంటి వారు ఏదో సైంటిఫిక్ రీజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి నడుస్తున్నాయి. కానీ గతంలో అలా ఉండేది కదా. ప్రతి ఒక్క పిల్లలు తప్పకుండా వాళ్ళకి పిల్లలు పుట్టేవారు. పిల్లలు పుట్టకపోతే చెట్టుకో పుట్టకో భగవంతుని ఏదో అన్న ఆశించి పూజించి దానిని మేలు కోరి ఆ భగవంతుడు వాళ్ళకి సంతాన భాగ్యాన్ని కలిగించే అవకాశాలు అలా ఎన్నో రకాలుగా ఉండేటటువంటి లక్షణాలు పూర్వకాలంలో ఉండేవి. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో ఏంటంటే పిల్లలు పుట్టకపోయినా కృత్రిమ సంతానం అనేటటువంటిది ఏర్పరచుకుంటున్నారు. ఎంత పిల్లలు పుట్టకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ పెరిగిపోయింది కదా,
దాని ద్వారా కూడా పిల్లలు కంటున్నారు. కాబట్టి ఇక్కడ పిల్లలు పుట్టారు, దానికి పూర్వజన్మ సుకృతం ఉంటేనే పుడతారు అనేటటువంటిది కాదు. నీ జీవితంలో నీకు గర్భం దాల్చే అవకాశం ఎలా వస్తుంది అని అంటే గనక, ప్రతి ఒక్క స్త్రీకి గర్భం అనేటటువంటిది, పిల్లలు అనేటటువంటి వారు అదొక పెద్ద అచీవ్మెంట్. అలాంటి గొప్పనైనటువంటి దానికి పిల్లలు పుట్టట్లేదు అనడానికి ఫస్ట్ రీజన్ హెల్త్ కారణమై ఉంటుందమ్మా. రెండవది జాతకంలో గనక ఎవరైనా జాతకంలో కాలసర్ప దోషం ఉన్నా, లేదు అంటే పితృదోషం ఉన్నా, నీకు పంచమ భావాధిపతి అయినటువంటి సంతానకారకుడైనటువంటి వాడు ఏ గ్రహం అయితే ఉంటుందో దాని యొక్క గ్రహ ప్రభావం అనేటటువంటి దుష్ట స్థానంలో ఉన్న, నీచ స్థానంలో ఉన్న, దుష్ట గ్రహాలతో కలిసి ఉన్న సంతానం జరగకపోవడం, లేదా జరుగుతుంది అని తెలిసిన కాస్త ఆలస్యంగా అవ్వడం, ఈ 3 కారణాలు సంతానం లేకపోవడానికి, సంతానం కలగకపోవడానికి గల రీజన్స్. ఫస్ట్ పాయింట్ అయితే హెల్త్ ఇష్యూస్. మన శరీరంలోనే డిఫాల్ట్ మనకు గర్భసంచి లేదని లోపం ఉంది, యూట్రస్ ప్రాబ్లం ఉంది, లేదా ఏదో మెడికల్ రీజన్స్ ఏవైనా ఉన్నాయంటే దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించాలి. అంతేగాని నాకు అన్నీ బాగున్నాయండి, నేను జాతకం చేయించుకున్నాను, పిల్లల కోసం నేను అవి చేశాను ఇవి చేశానంటే, నీ జీవితం నువ్వు పుట్టకతోనే నువ్వు సంతానం లేకుండా పుట్టావంటే దానికి నేనే కాదు, దేవుడు కూడా ఏం చేయలేడు కదా. చేయవలసింది ఏంటంటే సంతానం కోసం డాక్టర్ చెకప్ చేసుకుని నీకు అన్నీ బాగున్నాయి అయినా కావట్లేదంటే అప్పుడు మనం ఏం చేయాలి, భగవత్ ఆరాధనలో భాగంగా సంతానం కోసం ఏమేం చేస్తే బాగుంటుంది. దానికి సంతాన పాశుపతం అని ఉంటుంది, అలాగే దానికి అనేక రకాలైనటువంటి హోమాది క్రతువులు ఉంటాయి. అలాగే దీనికి శాస్త్రంలో ఎన్నో రకాల మార్గాలు చెప్పారు. రావి చెట్టును పూజించినా సంతానం కలుగుతుంది అని చెప్పేసి, మనం యజ్ఞయాగాదులు, పుత్రకామేష్టి యాగం అని కూడా ఉంటుంది, పుత్రకామేష్టి యాగం చేసే సంతానం కలుగుతుంది అని, ఇలా అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ హెల్త్ నువ్వు కరెక్ట్ ఉందా లేదా, నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు, అప్పుడు నీకు కావట్లేదన్నప్పుడు జ్యోతిష్కుని సంప్రదించాలి. మన దాంట్లోనే డిఫెక్ట్ పెట్టుకొని, మన బాడీలో లోపం పెట్టుకొని, పంతులు గారు నాకు కావట్లేదు అంటే ఎవరు ఏం చేస్తారు, ఏమీ చేయలేదు. కాబట్టి ఈ 2 విషయాలు చాలా మటుకు గుర్తుపెట్టుకోవాలి. గురూజీ నిజంగా చాలా చక్కగా చెప్పారు, ఎంతో క్లారిటీగా. ఎలా అంటే నిజంగాను చాలా మందికి ఉండే డౌట్స్ కూడా ఇప్పుడు ఎంతో వరకు క్లియర్ అయ్యే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా మీరు కూడా, ఫస్ట్ మనం ఏంటనేది ముందు మనం కూడా చూసుకోవాలి, దాని తర్వాత దేవుడి మీద భారం వేయాలి. అంతేగాని మనం చూసుకోకుండా ముందు దేవుడి మీద భారం వేయడం కూడా అది కరెక్ట్ కాదు. గురూజీ చెప్పినట్టు ఫస్ట్ మనం మంచిగా చూసుకుందాం. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క డౌట్కి నేను క్లారిటీ చేయడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తూనే ఉంటాను. నమస్కారం.